యెషయా గారు అదే చెప్పారు. దాని పెట్టారా, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో మనం అది చేసినప్పుడు దీవించబడతాం. ఈ రోజు మనం ఎందుకు దీవించబడకుండా ఉంటున్నామంటే, ఎందుకు మన కుటుంబంలో అనేక సమస్యలు వస్తున్నాయంటే, ఎందుకు కుటుంబంలో అనేక రోగాలు వస్తున్నాయంటే, ఎందుకు కుటుంబంలో అనేక సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయంటే, మనం దేవుడు చెప్పింది మనం చేయలేకపోతున్నామేమో. అందుకే దేవుడు మరొక్కసారి మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీతో చెప్పినది చేయండి. దేవుడు ఏదైతే చెప్తున్నాడండి అంటే, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే చూడండి, అక్కడ మన వాక్యం బాగా తెలుసుకోకపోతే నీకు లోతు వెళ్ళట్లేదు. కానీ అక్కడ ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఆ తల్లితో చెప్తున్న మాట